వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పామూరు మండలం మోబాడు గ్రామంలో జరిగిన పార్టీ సంస్థాగత కమిటీల రచ్చబండ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలపరిచేందుకు అందరం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో పథకాలు అర్హులందరికీ అందాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకుండా డైవర్ట్ చేసేసి డైవర్ట్ పాలిటిక్స్ కానీ ఎక్కడ కలవలేదని చెప్పేసినారు. ఇక ఏం చేయాలో తలబట్టుకొని అర్థం కాక ఈ వారం నుంచి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ కెమికల్ అనే దానికి దరువు తిరుగుతుంది. అతని జీవితం మొత్తం ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పడానికి దిట్ట. అతను మామను ఎన్నుపోటు పొడిచి పార్టీనే లాక్కున్నాడు. ఇట్లాంటి పెద్ద ప్రజలను మోసం చేయడము, అబద్ధాలు చెప్పడం, 100కు 200 అబద్ధాలు చెప్పడం, మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత మోసం చేయడం. ఇప్పుడు 14 సంవత్సరాలు పరిపాలన చేసి అన్ని అబద్ధాలే కదా అతని జీవితంలో. జగనన్న పరిపాలించిన 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాలు ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినటువంటి నాయకుడు. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిగిరి నియోజకవర్గంలో బలంగా మనం పనిచేసి కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసి అలాగే జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.